సమావేశం ఏర్పాటు చేసి రేపు జరగబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికకి సంబంధించి రాధాకృష్ణ గారికి నోట్ చేసి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలపమని వారు చెప్పడం జరిగింది. ఎంపీలందరూ కూడా ఓటింగ్ ఎలా చేయాలి, ఏం చేయాలి వారు కూడా డైరెక్ట్ ఇచ్చారు. అలాగే తెలుగుదేశం పార్టీతో అన్న ఎన్టీఆర్ గారితో కానీ చంద్రబాబు నాయుడు గారితో ఎన్డీఏ కూటమి అభ్యర్థి రాధాకృష్ణ గారితో అనుబంధాన్ని కూడా వారు ప్రస్తావన చేశారు. ఖచ్చితంగా ఆయన సొసైటీకి, భారతదేశం పట్ల కానీ వ్యవస్థ పట్ల కానీ చాలా నమ్మకం ఉన్న వ్యక్తి, ఆయనకి చాలా పట్టబట్టి గౌరవం ఉన్న వ్యక్తి. ఖచ్చితంగా వారిని మనం గెలిపించుకోవాలి, బాధ్యత మనపై ఉందని చెప్పారు. ఖచ్చితంగా వారు గెలుస్తున్నారు, భారీ మెజార్టీతో గెలుస్తున్నారు. మన బాధ్యతగా చేయాలని చెప్పారు. అదే సమయంలో వారికి గతంలో కూడా కలిసి స్వయంగా మనం అభినందనలు తెలియజేస్తాం. ఖచ్చితంగా వారి సహాయ సహకారాలు కూడా గతంలో వారి సహాయ సహకారాలు కూడా మనకు అందించారు. వారు మంచి వ్యక్తి అని వారు చెప్పడం చాలా స్ఫూర్తిచ్చింది. రేపు మేము 9:30కి మేము మా పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంకి వెళ్ళి అక్కడే అందరం కూడా కలిసి వెళ్ళి ఒకేసారి వెళ్ళి ఓటు వేయడానికి మేము నిర్ణయించుకున్నాం. చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఒక తెలుగుదేశం పార్టీతో ఒక అనుబంధం ఉన్న వ్యక్తి మా ఉపరాష్ట్రంలో అవుతున్నారు. అలాగే వారు నాయకులు చంద్రబాబు నాయుడు గారి పట్ల కానీ తెలుగుదేశం పార్టీ పట్ల కానీ అన్న ఎన్టీఆర్ గారి పట్ల కానీ ఉన్న ఒక నిజమైన ఒక అవగాహన ఉన్న వ్యక్తి. అతి ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారు సోదరులు గౌరవనీయులు వారు ఎవరైతే రామ్మోహన్ నాయుడు గారు చనిపోయినప్పుడు నారావారిపల్లికి వారు స్వయంగా వచ్చి అతను బాబు గారికి సానుభూతి చెప్పారు. అలాగే వారికి అనుబంధాన్ని కూడా ప్రస్తావన చేశారు. అందరం కూడా ఈరోజు నారా లోకేష్ గారు మాకు దాదాపు ఒక 50 నిమిషాలు అనుబంధాన్ని చెప్పారు. అదే సమయంలో బాధ్యతగా చేయాలి, ఇది మంచి అవకాశం ఇచ్చింది అని చెప్పారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎన్డీఏ కూటమిలో ఈరోజు కాదు భవిష్యత్తులో కూడా మనం కొనసాగుతున్నాం. ప్రతి సమయంలో కూడా ఎన్డీఏతో మనం కలిసి చేస్తున్నామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. దీంట్లో భాగంగా మేము